నమస్తే. వెల్కమ్ టు ఫిలోమితికా విచ్ ఈస్ టేక్స్ యూ డీప్ ఇంటూ హిస్టరీ. చరిత్ర లోతుల్లోకి మీకు స్వాగతం. సుమారు 5000 సంవత్సరాల క్రితం, అంటే ద్వాపరయుగం చివరిలో జరిగిన ఒక గొప్ప యుద్ధం గురించి, దానికి ముందు జరిగిన కురువంశ చరిత్ర గురించి, మన భారత వీరుల గురించి తెలుసుకుందాం రండి. వశిష్ఠ మహర్షి మనవడైన పరాశర మహర్షి ఒకనాడు నదీ తీరాన ఉన్న సమయంలో అక్కడ పడవ నడుపుతూ ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె పేరు సత్యవతి. ఆ మహర్షి ఆవిడపై మనసు పారేసుకున్నాడు. దానితో ఆ మహర్షి తన కోరికను సత్యవతికి తెలియజేశాడు. మహర్షి కోరికను కాదంటే శపిస్తాడనే భయంతో తాను, నేను ఒక మత్స్యకన్యను, ఎల్లప్పుడూ నా మేను చేపల వాసన వస్తుంది అని మునికి నచ్చచెప్ప చూసింది. దానికి పరాశరుడు, నీకు ఒక యోజన దూరం వరకు ఉండే సహజ దేహ సుగంధాన్ని వరంగా ఇస్తాను అని చెప్పాడు. దానికి మత్స్యకన్య, నేను మీతో రమిస్తే నా కన్యత్వం పోతుంది, నేను నా తండ్రికి ఎలా మొహం చూపగలను అని అనగా, నీ కన్యత్వం పోకుండా వరాన్ని ఇస్తా అన్నాడు. దానికి సత్యవతి, ఇది పగలు కదా, ఎవరైనా చూస్తే అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. దానికి పరాశరుడు తన మహిమతో మేఘాలని అడ్డంగా పెట్టి చీకటిగా మార్చేశాడు. అలా సత్యవతికి ఇంకా కాదు అని చెప్పే అవకాశం లేక పరాశర మహర్షితో రమిస్తుంది. దానికి కారణంగా వారికి ఒక కొడుకు పుడతాడు. అతను కృష్ణద్వైపాయనుడు. అతను తల్లికి నమస్కరించి, నీకు ఏదైనా అవసరం వస్తే నన్ను తలుచుకో అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. కొంతకాలానికి అతను ఒక్కటిగా ఉన్న వేదాలను 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. తరువాత అతను బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రాశాడు. తరువాత అతను 18 పర్వాలు, 1,00,000కు పైగా శ్లోకాలతో ఒక మహాకావ్యాన్ని రాశాడు. ఆ మహాకావ్యమే మహాభారతం, మానవాళి మనుగడకు నిత్యావసర గ్రంథం. ఈ ఒక్క గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోగలిగితే ఒక పూర్తి జీవితాన్ని జీవించిన అనుభవం వస్తుంది. భూమి మీద పుట్టిన ప్రతి ప్రశ్నకు ఇందులో సమాధానం దొరుకుతుంది. యది హస్తిత ధన్యత్ర ఎన్నే హస్తినత్వచిత్ అంటే దీనిలో ఉన్నదే అంతటా ఉన్నది, దీనిలో లేనిది మరెక్కడా లేదు అని అర్థం. ఈ కథలో పాత్రలు మనతో మాట్లాడతాయి. కొన్ని ఎలా ఉండాలో చెప్తే, మరికొన్ని ఎలా ఉండకూడదో చెప్తాయి. ఒక చెడు స్నేహానికి ఫలితం కర్ణుడి జీవితం, ఒక వ్యక్తి దురాభిమానానికి ఒక మహా సంగ్రామం, అంతులేని రక్తపాతం, అతనే దుర్యోధనుడు. తండ్రి కోరిక తీర్చడానికి ఒక కొడుకు తన జీవితాన్ని త్యాగం చేశాడు, అతడే భీష్ముడు. ధర్మానికి కట్టుబడి భార్యతో సహా 5 అన్నదమ్ములు అడవుల్లో తిరిగారు. అజ్ఞాతవాసంలో దాస్యం చేశారు, వారే పాండవులు. ఇలా మంచి చెడుల మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. ఈ మహాభారతంలో ఏ పాత్ర పూర్తి మంచిది కాదు, అలాగని పూర్తి చెడ్డది కాదు. మన జీవితమే మహాభారతం. మానవ జాతికి ఇదొక యూజర్ మాన్యువల్. ఈ మహాభారత కథని చదివి తెలుసుకునేంత తీరిక ఈ బిజీ రేస్లో బహుశా ఎవ్వరికీ ఉండకపోవచ్చు. అందుకే దీనిని మీకు వీడియోల రూపంలో అందించాలనే నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫిలోమితికా.